నమస్కారం. నేను కృష్ణార్జున్ రంగపురి. ఆ మధ్య ఒక వాట్సాప్ గ్రూపులో ఒక మిత్రుడు తాను ఆంధ్ర సారస్వత పరిషత్తుకు చెందిన ఛాత్రోపాధ్యాయుడినని, తనలాంటి వారినందరినీ సమీకరిద్దామనుకుంటున్నానని పోస్టు పెట్టారు. అటువంటి వారి ప్రయత్నాలకు ఈ వీడియో తగిన తోడ్పాటును అందిస్తుందని భావిస్తున్నాను. ఈ వీడియోలో తేట తెలుగును తరగతి గదుల్లో నేర్చుకునే విద్యార్థులకు తేనెలూరు తెలుగును తెలుగు పాఠాల రూపంలో బోధించే తెలుగు పండితులను తయారు చేసిన ఒక తెలుగు పండిత శిక్షణ కళాశాల గురించి తెలుసుకుందాం. హైదరాబాద్ నగరంలోని అబిడ్స్ సమీపంలోని తిలక్ రోడ్డులోని బొగ్గులకుంటలో ఎండోమెంట్ ఆఫీసు ఎదురుగా నిలిచి ఆనాటి ఆంధ్రప్రదేశ్లోని తెలుగు పండిత శిక్షణ కళాశాలల్లో అగ్రగామిగా పేరొందిన విద్యా సంస్థలో పండిత శిక్షణ పొందినందుకు ఒక తెలుగు ఉపాధ్యాయుడిగా నేను గర్విస్తున్నాను. నిజమే కదా. పరిపాలనా సౌలభ్యం కోసం, పక్షపాతరహితంగా ఉండడం కోసం 10 సంవత్సరాల కిందట తెలుగు వాళ్ళమైన మనం భౌగోళికంగా రెండుగా విడిపోయామే కానీ భాషాపరంగా మనం ఎప్పటికీ ఒక్కటే కదా. అలాంటి తెలుగు భాషను తరగతి గదుల్లో బోధించే పండితులను తయారు చేసిన పరిశ్రమ ఈ ఆంధ్ర సారస్వత పరిషత్తు. 1994 ప్రారంభం నుండి జూలై వరకు ఇక్కడ పండిత శిక్షణ పొందిన 100 మందిలో నేను ఒకణ్ణి. నన్ను ఒక తెలుగు పండితునిగా తీర్చిదిద్ది పాఠాలు చెప్పమని పంపించిన ఈ విద్యాలయాన్ని 30 ఏళ్ల అనంతరం మరోసారి చూసుకుని మురిసిపోయే అవకాశం లభించింది. ఆ ఆనందాన్ని నా ఒక్కడికే పరిమితం చేసుకోకుండా ఆ జ్ఞాపకాలను ఆనాటి నా సహశిక్షితులందరికీ గాక పరిషత్తుతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ నెమరు వేసుకోవాలని ఈ వీడియో అందిస్తున్నాను. తెలంగాణ ఆవిర్భావం అనంతరం తన పేరును తెలంగాణ సారస్వత పరిషత్తుగా మార్చుకున్న ఈ కళాశాల ఒకప్పుడు ఆంధ్ర సారస్వత పరిషత్తు. దీని ప్రధాన ద్వారాన్ని తెరుచుకుని లోపలికి ప్రవేశిస్తే ఎదురుగా ఒక పుస్తక విక్రయశాల దర్శనమిచ్చేది. చూడడానికి చిన్నగా ఉన్న తెలుగు సాహితీ సంపద సర్వం లభించేది. ఎడమవైపుకు తిరిగితే 2 అంతస్తుల భవన సముదాయం కనిపించేది. దానిలో క్రింది భాగంలో కొంత భాగం ఆఫీసు నిర్వహణకు, మిగిలినది పీడీసీ వారికి కేటాయించబడి ఉండేది. ఆఫీసు గదిలో ప్రేమ్ కుమార్ అనేవారు కార్యాలయ వ్యవహారాలు చూసుకునేవారు. పక్కనే ఉన్నది స్టాఫ్ రూమ్. శౌచాలయాల పక్క నుండి మెట్లెక్కి పైకి వెళితే కుడివైపునున్న గదులు పండిత శిక్షణ కోసం వచ్చిన వారికి, వామభాగమంతా బీఓఎల్ వారి తరగతులు నిర్వహించడానికి కేటాయించబడి ఉండేది. కానీ ఇప్పుడు పండిత శిక్షణ విభాగాన్ని రద్దు చేసి కేవలం ప్రాచ్య కళాశాలను మాత్రమే కొనసాగిస్తున్నారు. నన్ను సుశిక్షితుడిని చేసిన ఈ విద్యాలయ ప్రాంగణంలోకి 3 దశాబ్దాల అనంతరం అడుగుపెట్టగానే నా మనసు ఆనందడోలికల్లో ఊగినట్లయింది. అలా మేడపైకి చూస్తే స్నేహితులతో కలిసి క్లాసులు విన్న ఆ రోజులు గుర్తుకు వచ్చాయి. ప్రధాన ఆచార్యులుగానే కాక పాఠశాల నిర్వహణ అంశాలను బోధించిన ప్రసన్న వదనులు వెంకటాచార్యుల వారు, మనోవిజ్ఞాన శాస్త్రాన్ని మనోరంజకంగా వివరించిన అప్పలాచార్యులు గారు, ఛాత్రోపాధ్యాయులతో చాలా సన్నిహితంగా మెలుగుతూ తమ గంభీర స్వరంతో తెలుగు బోధనా పద్ధతులు నేర్పించిన జయరాములు గారు కళ్ల ముందు కదలాడారు. నన్ను సాదరంగా ఆహ్వానించి ఆత్మీయంగా పలకరించి ప్రస్తుత పరిస్థితిని వివరించిన ఇప్పటి ఈ కళాశాల నిర్వహణాధికారి శ్రీ యాదగిరిరావు గారికి ఈ సందర్భంగా నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి బ్యాచ్ నుండి వారి శిక్షణా కాలంలోని తెలుగు సంవత్సరం పేరుతో ఒక మ్యాగజైన్ తీయడం ఈ కళాశాల సాంప్రదాయం. ఆ వరవడిలోనే మా బ్యాచ్ రూపొందించిన శ్రీముఖి సంచికకు కొందరు సంపాదక మిత్రులతో కలిసి ప్రధాన సంపాదకీయ బాధ్యతలు నిర్వహించారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఆఫీస్ బాయ్కు ఆడిటోరియం తాళాలు ఇచ్చి నాకు చూపించమని ఆదేశాలు ఇచ్చారు యాదగిరిరావు గారు.
ఆడిటోరియంలోకి వెళ్ళిన నా ఆనందానికి అవధులు లేవు. కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని ఆడిటోరియం ఆధునికతను సంతరించుకున్నది. ఇదే వేదిక మీద ప్రముఖుల సమక్షంలో పండిత శిక్షణ ముగింపు సభలో మాట్లాడి అభినందించబడిన సందర్భం, ఆచార్య సెనారే గారిని తొలిసారి ప్రత్యక్షంగా చూసిన జ్ఞాపకం మనసులో మెదిలి నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇక్కడ శిక్షణ పొంది నాతో పాటు 1996 డిఎస్సిలో తెలుగు ఉపాధ్యాయులుగా ఎంపిక కాబడిన వారిలో నా ఖమ్మం జిల్లాకు చెందిన మణీందర్, రామ్దాస్ మరియు సిద్దిపేట కరుణారెడ్డి, హైదరాబాద్ కట్టా గిరిజారమణ శర్మ గారుల గురించి నేను ఎరుగుదును. కరీంనగర్ మంగారెడ్డి గారు కూడా ఎంపికైనట్లు తెలుసు. నాతో అత్యంత సన్నిహితంగా మెలిగిన మిత్రులు వెంకట్రామ్ నర్సయ్య, ప్రమోద్ కుమార్, మా సంపాదక వర్గంలోని బాలగౌరి, విశాలి, ప్రకాశరావు ఇంకా చాలామంది తెలుగు పండితులుగా ప్రభుత్వోద్యోగాన్ని పొంది ఉంటారనుకుంటున్నాను. మా అక్క స్వరాజ్యలక్ష్మి, తన స్నేహితురాలు అరుణ, వారి నేస్తం శైలజ, ఇలా కొందరు నా ఎరుకలోనే ఉన్నారు. కాలం చాలా వేగంగా దూసుకుపోతున్నట్టు అనిపిస్తోంది. చూస్తుండగానే మనం 5 పదులలోకి వచ్చేసాం. ఒకవేళ ఆనాటి మిత్రులు ఎవరైనా ఈ వీడియో చూడడం తటస్థిస్తే వెంటనే మీ సమాచారం తెలియజేయండి. వీలైతే ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకుందాం. సెలవు మరి. మీ కృష్ణార్జున్, రంగపురి.